భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 35 శ్లోకం యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యద్వో మయి. అనువాదం: ఓ పాండవ, ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత మళ్ళీ ఎప్పుడూ మోహంలో పడవు. ఆ జ్ఞానంతో సమస్త భూతాలను నీవు నీలోనూ నాలోనూ చూడగలవు. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు నిజమైన జ్ఞాన ఫలితాన్ని చెబుతున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందినవాడు మోహం, అజ్ఞానం, భ్రమ నుండి విముక్తి పొందుతాడు. ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో దైవత్వాన్ని చూసే దృష్టి కలుగుతుంది. అప్పుడు ద్వేషం, లోభం, అసూయ లాంటి బంధనలు తొలగిపోతాయి. తాత్విక సందేశం: నిజమైన జ్ఞానం మన దృష్టిని మారుస్తుంది. లోకం అన్నీ వేర్వేరు కాదు, ఒకే పరమాత్మ స్వరూపమే అన్న భావన కలిగిస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు మనసు శాంతిస్తుంది, మానవతా దృష్టి పెరుగుతుంది. ఉదాహరణ: ఒక సముద్రాన్ని మనం చూస్తే అది ఒక్కటే, కానీ అలలు వేర్వేరుగా కనిపిస్తాయి. అవన్నీ వేర్వేరు కాదని, ఒకే నీటిలోంచి ఉద్భవించాయని తెలుసుకున్నప్పుడు మోహం తొలగిపోతుంది. అలాగే ప్రతి జీవి వేర్వేరుగా కనిపించిన సత్య జ్ఞానం కలిగినవాడు అందరిలోనూ ఒకే దైవ స్వరూపాన్ని చూస్తాడు. ఎండ్ నోట్: జ్ఞానం పొందినవాడు ప్రపంచాన్ని వేర్వేరుగా కాక ఒకే పరమాత్మ స్వరూపంగా చూస్తాడు. ఇదే మోహ విముక్తి. ఇదే నిజమైన ఆధ్యాత్మిక దృష్టి. శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.